క్యూట్ పప్పీస్, చిన్న పప్పీస్ చూడండి. వెరైటీగా కూరలు ఉన్నాయి. ఏమంటే టుడే బొంబాయి ఉప్మా టమాటా బాత్ చేస్తుంది మా చెల్లి స్పెషల్గా. చాలా అంటే చాలా ఇష్టం నాకు. టమాటా బాత్లో చట్నీ వేసుకొని తింటే ఉంటుంది, మజానే వేరు. ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటాలు. అలాగే ఈరోజు మళ్ళీ టమాటా ఉప్మా కదా, టమాటా బాత్ తర్వాత మళ్ళీ కూర వచ్చేసి టమాటా రసం, టమాటా రసం మళ్ళీ అది అయిపోయినాక వచ్చి మళ్ళీ టమాటా చట్నీ. సో టుడే అంతా టమాటా డే మా ఇంట్లో. టమాటా బాత్, టమాటా పచ్చడి, టమాటా రసం. సో ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా చారుకి అయితే మా చెల్లి రెడీ చేస్తుంది. చెప్పా కదా ఈరోజు మా ఇంట్లో అంతా టమాటా డే అని. ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నాక రసం తీయాలి. ఫస్ట్ ఏం చేసే వాటిని టమాటాలు కోసి కొత్తిమీర, చింతపండు. అవును, ఫస్ట్ టమాటాలు కోయాలి. అవును, ఎలా పడితే అలా కోసి పొయ్యి మీద వేసేసి కోసేసి నీళ్ళు పోసేసి మూత పెట్టేసేయాలి. అంత మూత పెట్టేస్తే టక్క 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 ఉడికిపోద్ది అలాగా. నెక్స్ట్ ఉప్మా చేస్తున్నా, పక్కన చాయ్ ఉంది. ఓకే, చాయ్ పెట్టేసింది. ఇక్కడ అరటికాయ ఫ్రై రెడీ అయింది. ఓ, అరటికాయ ఫ్రై కూడా చేసావా టమాటా చారులోక? యువర్ వెరీ గుడ్ మా. చల్ల బంగారం అండి. అరటికాయ కూర కూడా చేసింది. సో మా డాడీ అయితే కూర చూస్తున్నాడు ఎట్లా చేసిందా అని. ఎట్టుంది? బాగుందా? బాగా చేసింది పిల్ల, చేసింది బాగా బాగా చేయదు. అప్పుడు కూర సరిగ్గా చేయలేదని చదువుతున్నాడు. అప్పుడు చేయలేదంట సరిగా. అప్పుడు మటపండ ఉప్పు కాదు అదే పొద్దున్నే ఏం చేస్తా చెప్పంటారా? అప్పుడు రోజు అట్టికాయ కూర పై మీద వేసాను. ఈ పిల్లని చేసిందే అట్టికాయ కూర మొక్కకుండా ఆయన చూడండి నడిచి చూస్తున్నాడు. ఇప్పుడే ఇదిగో అల్లేస్తున్నా బాగుందా? అదిగో కాలేజీ టైం అవుతుందని సగం పిల్లలు వేసాను. సారీ అండి, సగం అట్టికాయ మగ్గింది. ఈ అమ్మాయి వేసి ఉప్పు కారం వేసిపోయింది. అదే మగ్గలేదు. ఇక కూర ఆపిల్ చేసింది. ఏమేసింది? ఎవరు తెల్లాల కూర పట్టుకు ఎవరు తెల్ల అలా చేసి ఏముంటుందని ఏమిటో బాగా చెప్పు. చూసారండి ఎంత తెలివిగా. ఆయన తెలియదంట. ఏం బాగుంటుందని నేను బాగుంటాను. అమ్మ చదువుతూ కూతురు చదువుతూ ఏమొచ్చిందని బాగా ఎవరంటారు, టేస్ట్గా ఎవరంటారు, కూరలు ఎవరంటారు, ఎవరంటారు చెప్పు. ఇంకోండి మన ఫ్యామిలీ అన్నయ్య తమ్ముడు అంటే మా యూస్ చేసుకోండి తెలివిగా. ఆడవ సమాధానం చెప్పాలో చూడండి ఎట్లా తెలుసు. ఆమె చెప్పాడు నేను ఫీల్ అవుతాను, నేను చెప్పాను ఇంకో ఆమె ఫీల్ అవుతుంది. నా తెలియదంటే ఎట్లా ఎవరు సో చేసేస్తుంది టమాటా రసం చేసేస్తుంది మా చెల్లి. టమాటా బోతు రెడీ అయిపోయింది. మా వారు తింటున్నాడు. ఎలా ఉంది? బాగుందా? బాగుందంట. ఇందాక టమాటాలు ఉడకబెట్టింది కదా, అదంతా ఆ రసాన్ని పిండుకొని ఆ పిప్పిని పక్కన పెట్టేసేసుకోండి. పిప్పిని వేసుకొని ఉంచుకోవచ్చు, బాగానే ఉండదు. వద్దు, ఇదిగోండి దాంట్లోకి ఉప్పు కారం వేయరు. సారీ అండి, నేనైతే ఆ రసంతో చేయలేదు. ఇదేంటి పొడి? అది చెప్తా. పసుపు ఉప్పు వేసింది చారులో. ఉప్పు పసుపు వేస్తా కదా, కొంచెంసేపు అలా నీళ్ళు ఉడికిచ్చి ఆ తర్వాత ఇది వేస్తా. ఏమేసి తింటూ నీళ్ళు ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, చిన్నుల్లిపాయ, వెల్లుల్లి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా? యాపాలా ఉట్టి పచ్చి? పచ్చి యాక్చువల్ కచ్చా పచ్చా దంచుకోవాలి.
ఇప్పుడు ఇది ఎప్పుడు వేయాలి? అది కొంచెం ఉడికిన అదే నీళ్ళు తెల్లినాక అది సరళంగా ఈ పొడి వేసేసి నురుగు వచ్చే వరకు మళ్ళీ నురుగు వచ్చే వరకు తిప్పుతా ఉండాలి. ఎంతసేపు మనకి 10 నిమిషాలు అయిపోద్దా? 10 నిమిషాలు అయిపోయింది. ఇంకా తర్వాత తాలింపు పెట్టుకొని తాలింపు వేసేసుకోవడం దాంట్లో. ఇదేనండి చారు. సో టమాటా చారులోకి అయితే మా చెల్లి తాలింపు పెట్టేస్తుందండి. చూద్దాం ఎలా పెట్టిద్ది తాలింపు. తాలింపు ఎలా పెట్టారు? చేత్తో పెడతారు. చేత్తో పెడతారా? అది లేదు, చేత్తో పెడతారండి. అందుకే చదువుతున్నా తెలుసుకుంటామని. అయ్యేంటి? పచ్చనిపప్పు, ఆవాలు. వాటిని ఆవాలంటారా? కాదు, మస్టర్డ్ సీడ్స్ అంటారు. జీలకర్ర. ఓహో, అలా ఉంటే జీలకర్ర ఇది? అలా ఉంటే జీలకర్ర. ఓకే. సో చూసారుగా, అలా ఉంటే జీలకర్ర అంట, అలా బ్లాక్గా చిన్నగా ఉంటేనే ఆవాలంట, పచ్చనిపప్పు అంటుంది. చారు అయితే మరిగిపోతుంది. దీంట్లో మసాలా ఇవన్నీ మసాలా పొడి. ఓకే. సో అప్పుడప్పుడన్నా వెల్లుల్లి వేసినప్పుడు పేలిద్ది అనమాట, అంటే చిన్ని. నెక్స్ట్ నీకెంతో సో చారు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి తాలింపు వేసేసింది.